చేసుకునేలా చిక్కుడుకాయ టమాటో కర్రీ చేసి చూపిస్తాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిక్కుడుకాయలు తీసుకుని 2 టమాటోస్, వీటికి సరిపడే టమాటోస్, ఒక హాఫ్ ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ, వీటితో కర్రీ చేసుకున్నాం. ఇంతే కొన్ని ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా పాతకాలంలో చేసుకునే చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకున్నాం. దానికోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, కొంచెం సరిపోతుంది. గిన్నెలో ఆయిల్ వేసుకున్నాము, అది హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం ఆవాలు చిట్టుపట్టాక వేసుకోవాలి. మంచిగా ఫ్రై అవుతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యే టైంలో ఈ అల్లం, పచ్చిమిర్చి, వెల్లిపాయ వేసుకొని దంచుకుందాం. మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీ చేసుకోవచ్చు. నేను మాత్రం అప్పటికప్పుడు దంచి వేస్తుంటాను కూరలో, అది ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసి దంచుతాము, తొందరగా మెరుగుతుంది. ఆనియన్స్ ఫ్రై అవుతున్న ఇది దంచుకొని పెట్టుకుందాము. నా కర్రీస్ అన్నీ సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తాను. పెద్ద మసాలాలు ఆర్బాట్లు ఏం చూపించాను. కుకింగ్ ఏ బ్యాచులర్ అయినా చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది నా కుకింగ్. ఆనియన్స్ ఫ్రై అయింది చక్కగా. ఇప్పుడు ఇలా చిక్కుడుగా చింపి పెట్టుకున్న చిక్కుడుగా ఇందులో వేసుకున్నాము. పెట్టుకున్నాము ఒక 2 minutes. ఇలా లిఫ్ట్ చేసుకుని ఇలా కలుపుకొని ఇందాక ఇలా దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేస్తున్నాము. వేసుకొని కలుపుకున్నాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేలోపు టమాటోస్ కట్ చేసుకొని వేసుకున్నాం. చిక్కుడుకాయ ఫ్రై అయ్యేలోపు కొంచెం టమాటోస్ సన్నగా తరుక్కున్నాం.
ఇందాక వేసి ఇలా ఫ్రై అయింది కొంచెం. ఇప్పుడు టమాటో వేసుకుందాం. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళు అయితే మెంతి కూర కూడా వేస్తారు. నాకు దొరకలేదు మెంతి కూర. మీ దగ్గర ఉంటే మెంతి కూర వేసుకోండి, బాగుంటుంది. టమాటో వేసినప్పుడే ఈ స్టేజ్లో మెంతి కూర కూడా వేస్తే బాగుంటుంది. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు కొంచెం మెత్తబడే వరకు చూద్దాం. ఇప్పుడు చూసుకుందాం. ఎప్పుడైనా కర్రీస్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే అది స్లోగా కుక్ అయ్యి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఈ స్టేజ్లో మనం కొంచెం టమాటాలు మెత్తబట్టి ఈ స్టేజ్లో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మీకు సరిపడే ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని ఇందాక దంచి పెట్టుకున్న దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఇలా పోసేసుకున్నాను. కొన్ని వాటర్ ఏదో అలా కొంచెం ఎందుకంటే ఇప్పుడు ఏ కూరగాయలలో వాటర్ రావట్లేదు కదా, తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి కూరగాయల్లో ఉండే వాటర్ ఇంకిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. సో అందుకని కొన్ని వాటర్ పోసుకొని కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్ మీదనే ఒక 10 minutes. వాటర్ అంతా ఇంకిపోయింది. రెడీ. సింపుల్ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, ఈజీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Like and share and subscribe to my channel.